10 రాజే ఆమె మామగారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇంట్లో కాంతం, బాబు, నేనే మిగిలిపోయాం. లక్ష్మిని ఎంత మరిచిపోవాలని ప్రయత్నం చేసినా వీలుపడలేదు. లక్ష్మీకి, కాంతానికి ఏ విషయంలోనూ సామ్యం లేదు. పై ఆలోచనలన్నీ గుర్తుకు వచ్చి జరిగినదంతా కళ్లకు కట్టినట్లు తోచింది. మనస్సంతా వికలమైపోయింది. సూర్యకాంతం నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఇల్లు, వాకిలి, పుట్టి, పెరిగిన ఊరు అన్నీ వదిలి ఈ బస్తీలో జీవచ్చువల్లా జీవించే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం? అంతా స్వయం కృతాపరాధం. అయినా నా పిచ్చిగాని విధి ఎంతో బలీయమైనది. దాన్ని అధిగమించడానికి నేనెంతటివాడిని? ఇంకా ఎన్ని బాధలు పడాలో? ఏమండి? భోజనానికి లేవండి. చాలా ప్రొద్దుపోయింది. ఈ పూట నేను భోజనం చేయను. ఆకలిగా లేదు. నీవు భోజనం చేసి వెళ్ళి పడుకో. ఈ రాత్రికిక నాకు నిద్రకూడా పట్టదు. అంతా నా కర్మ. అదేమిటండి? భోజనం చేయకుంటే ఎలా? డాక్టరుగారు ఏం చెప్పారు? వేళకు భోజనం, నిద్ర చాలా ముఖ్యమని చెప్పలా? మీరు భోజనం చేయకుండా నేనెలా చేసేది? జరిగినదానికి నా మనస్సెంతో క్షోభించిపోతూ ఉంది. నన్ను ఇంకా చిత్రహింస పెట్టకండి. మీకు పుణ్యం ఉంటుంది. ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు. చేసిందంతా నీవు కదే. అనుభవించు. తప్పుతుందా? నీవు ఉరిపోసుకు చచ్చినా నేను ఈ పూట భోజనం చేయను. నా బిడ్డ ప్రసాదు తిన్నాడో, తినలేదో? ఎక్కడున్నాడో, ఏమవస్థలు పడుతున్నాడో? ఈ రోజే కాదు, ఇక ముందు కూడా రోజూ ఒక్కపూటే చేస్తాను. కృంగి, కృశించి, మరణిస్తాను. నా నేరానికదే శిక్ష. మీరెలా అంటే నాగతం కావాలి చెప్పండి? అయినా ఇందులో మీ తప్పేముంది? తప్పంతా నాది. నే చేసుకున్న కర్మ. అనుభవిస్తున్నాను. అనుభవిస్తాను. ఆ బాబుకు అన్యాయం చేసినందుకు కన్న కొడుకుకు దూరమయ్యాను. కంట తడిపెడుతూ కొంగు చాపుకుని పడుకుంది కాంతం. నాకు దానిపై ఏమాత్రం జాలి కలగలేదు. పైగా చంపేయాలన్నంత కోపం వచ్చింది. మెల్లిగా ఆ కోపాన్ని దిగమ్రింగి నిద్రపోవడానికి ప్రయత్నించాను. నిద్రపడుతుందా? ఎలా పడుతుంది? నా లక్ష్మి, నా బిడ్డడు ప్రసాదు. వారిని గురించిన ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భోజనం చేయకపోవడం నాకు తగిన శిక్షగా భావించాను. ఎప్పుడో తెల్లవారుజామున కళ్ళు మూశాను. గాఢంగా నిద్ర పట్టింది. ఆలోచనలు అతి కావడం వల్ల మళ్లీ నా ఆరోగ్యం దిగజారింది. ఒకరోజు పడక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడే డాక్టరుగారు నన్ను పరీక్ష చేసి వసారా లోపలికి వెళ్లారు. కాంతం వారిని అనుసరించింది. డాక్టరుగారు, పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు? వారి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడిందని ఎంతగానో సంతోషించాను. మొన్నటి వారం వచ్చి చూసినప్పుడు బాగానే ఉన్నారు. జబ్బు ఈ వారంలో తిరగబెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. రక్తపోటు మళ్లీ ఎక్కువైంది. దగ్గు, ఆయాసం కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉన్నట్లుంది. మీరు నా వద్ద ఏదో విషయాన్ని దాస్తున్నారు. వారు ఏదో విషయాన్ని గురించి మనసులో ఎంతో బాధపడుతున్నారు. అలా అవుతే నా వైద్యం ఎందుకు కొరగాదు? రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా ఆలోచించకూడదు. నే చెప్పినట్లుగా ఆహారం, నిద్ర ఏ వేళకని అమరుతూ ఉన్నాయా? ఏం చెప్పమంటారండి? అంతా నా కర్మ. వారం రోజుల నుండి నాపై కోపంతో ఒక పూట భోజనం మానేశారు. ఏవేవో ఆలోచనలతో రాత్రిళ్ళు సరిగా నిద్రపోవడం లేదు. దయచేసి మీరే వారికి నచ్చచెప్పాలి. నా మాటలు అసలు వారు లెక్క చేయడం లేదు. ఇలా అవుతే నేనిచ్చే మందులింకేం పనిచేస్తాయి? ఈ సంగతి ఇందాకే ఎందుకు చెప్పలేదు? వారితో మాట్లాడి ప్రయత్నిస్తాను. కాంతంతో ఆ మాటలని మళ్లీ నా దగ్గరకు వచ్చి ప్రక్కనే ఉన్న స్టూలు మీద కూర్చున్నారు. నా ముఖంలోకి జాలిపడుతూ చూస్తూ, చూడండి రమణయ్య గారు. మీ బాధ ఏమిటో నాకర్థం కావడం లేదు. డాక్టరుగారు, మీ శరీరంలో ఉన్న రుగ్మతను మాత్రం నయం చేయగలను. కానీ మీ మానసిక బాధకు వైద్యం చేయలేను. మీరు మానసికంగా కూడా కృంగిపోతున్నట్లు ఇప్పుడే తెలిసింది. మీరు ఎక్కువగా ఆలోచించకూడదు. మీ మనసులో మెదులుతున్న బాధలను ఆప్తులనుకున్న వారికి చెప్పండి. కొంత హృదయభారం తగ్గుతుంది.
అసలు మీరు మానసికంగా ఎందుకు బాధపడవలసి వచ్చిందో నాకర్థం కావడం లేదు. మిమ్మల్ని చూస్తే ఆస్తిపాస్తులు బాగా ఉన్నవారిలా కనిపిస్తున్నారు. మరే విషయంలో దిగులు పడుతున్నారు. ఇంతకాలంగా మీకు నేను వైద్యం చేస్తున్నాను. కానీ మీ స్వవిషయాలనే అడిగి తెలుసుకోవాలనే కాంక్ష నాకు కలగలేదు. మీరు రాత్రింబవళ్లు ఆలోచిస్తూ నిద్ర కూడా పోవడం లేదని కాంతమ్మ గారు చెబుతున్నారు. ఆలోచనలు మీ శరీరానికి మంచివి కావు. సంగతేమిటో తెలుసుకోవాలని కాంక్ష కూడా కలుగుతూ ఉంది. అలాగే డాక్టర్. ఈ బస్తీలో మిమ్ములను మించిన ఆప్తులు మాకెవరున్నారు? తప్పకుండా చెబుతాను. కాని ఇప్పుడు కాదు. ఆ ఓపిక లేదు. సరే. మీకు ఓపిక ఉన్నప్పుడే చెబుదురుగాని, నాకు మాత్రం మాటివ్వాలి. ఎక్కువగా ఆలోచించనని, వేళకు భోజనం చేస్తానని. భోజనం? ఎలా భోం చేయాలి డాక్టర్? నిర్దోషి అయిన కుమారుణ్ణి దూరం చేసుకున్నాను. కసాయివానిలా ప్రవర్తించి ఇంటి నుండి తరిమేశాను. వాడు ఏ స్థితిలో ఉన్నాడో, కడుపు నిండా తింటున్నాడో లేదో. పస్తులుండడమే నాకు శిక్ష. ఇక ఆలోచనలంటారా? అవి ఎలాగూ తప్పవు. మీ మాటల వల్ల మీరు మీ కుమారుణ్ణి ఇంటి నుండి తరిమేసినట్లు అర్థమవుతూ ఉంది. త్వరపడి, ఆవేశంలో, అనవసరంగా వెళ్ళగొట్టినట్లు మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే, మీరు చేసింది తప్పని తెలుసుకున్నారు. పశ్చాత్తాపమే తుడిచివేసింది. మరొక విషయం. మీ నుండి దూరమైన అమీ కుమారుణ్ణి చూడాలని మీకుందా? అదేం మాటండి. వాడి కోసరం తహతహలాడిపోతున్నాను. ఎక్కడున్నాడో? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో? ఉత్త అమాయకుడు. చనిపోయేలోగా వాణ్ణి చూడాలి. వాడి పట్లనే చేసిన ద్రోహానికి క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే నిశ్చింత. ఎక్కడున్నాడో తెలుసా మీకు? తెలియదు. అది తెలిస్తే లేనిదేముంది. ఈ విధంగా మీరు క్షీణించిపోతూ ఉంటే ఎంతకాలం జీవించి ఉండగలరు? చాలా కొద్ది కాలం మాత్రమే. మరి మీ మాటలను బట్టి జీవించాలని కోరిక ఉన్నట్లు వెల్లడవుతూ ఉంది. మీకు మీ అబ్బాయి కనిపించాలి. అతనిని మీరు క్షమాపణ కోరుకోవాలి. అందుకై మీరు తప్పకుండా జీవించి ఉండాలి. ఏమంటారు? అవునండి. పోరపడ్డాను. నా బాబుని చూడడానికైనా నేను జీవించి ఉండాలి. తప్పదు. ఈ ఆలోచన నాకు తట్టలేదు. జీవించాలి, జీవిస్తాను. కోన ఊపిరితోనైనా జీవించి ఉండాలి. జీవించడానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను. ఆరోగ్యం కాపాడుకుంటాను. నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. అలసటతో కళ్ళు మూశాను. డాక్టరుగారు వెళ్ళిపోతున్న చప్పుడు వినిపించింది. వారం 10 రోజులు గడిచిపోయాయి. ఆలోచనలు తగ్గించుకున్నాను. ఆహారం సవ్యంగా తీసుకుంటున్నాను. ఆరోగ్యం మళ్లీ కొద్దిగా కుదుట పడినట్లనిపించింది. భోజనం చేసి విశ్రాంతిగా పేపరు చదువుతూ కూర్చున్నాను. సరిహద్దు ప్రాంతాలలో మన డాక్టర్ల కృషి అనే శీర్షిక క్రింద ఒక పూర్తికాలం అచ్చు కాబడి ఉంది. అదంతా చదివాను. దీర్ఘంగా నిట్టూర్చాను. ప్రసాదును డాక్టరుగా చేస్తానని లక్ష్మీకి చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. బాధపడ్డాను. లక్ష్మీ! నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను మన్నించవు. నా మాటలు వినకుండా రెండవ పెళ్లికి బలవంతం చేశావు. దాని ఫలితం చూడు. కాంతం కారణంగా నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మళ్ళీ నా ఆలోచనలు గతంలోకి పరుగెత్తాయి. రాజీ ఆ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత సంసార బాధ్యతలన్నీ కాంతంపై పడ్డాయి. బాబుని ప్రేమగానే చూసుకుంటూ ఉండేది. ఆ విషయంలో నాకు ఎటువంటి అనుమానమూ కలుగలేదు. బాబు విషయంలో కాంతం ప్రవర్తనను ఆమె లేని సమయాలలో పనిమనుషులను, జీతగాళ్లను అడిగి తెలుసుకుని, తృప్తికరమైన సమాధానాలను పొందుతూ ఉండడం వలన నిశ్చింతగా గడపసాగాను. సంతోషపడ్డాను కూడా. కాంతం లక్ష్మీలా నన్ను సుఖపెట్టలేకపోయినా బాబుని ఆప్యాయంగా చూస్తే చాలని, ఆ ఆప్యాయత బాబుపై చిరకాలం అలాగే ఉండేలా చేయవలసిందని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఒకసారి బాబును చూసిపోవాలనే ఉద్దేశ్యంతో రాజీ మా ఇంటికి వచ్చింది. ఆ విధంగా 2-3 నెలలకొకసారి వస్తూ ఉండేది. ఆమె వచ్చిన వారం రోజులలోనే కాంతం గర్భిణీ అన్న విషయం నాకు తెలిసింది. నాలో మరొక సమస్య తలెత్తింది. కాంతానికి పిల్లలు కలిగితే బాబుని సరీగా చూస్తుందా? ఏమో!
అంతా ఆ 7 కొండల వాడి దయ. భారమంతా అతనిపై వేశాను. కాంతం కూడా మగపిల్లవాడినే ప్రసవించింది. బారసాలకు కాంతం తల్లిదండ్రులు, రాజీ, తదితర ముఖ్య బంధువులు వచ్చారు. బారసాల ముగిసిన తర్వాత అంతా వెళ్ళిపోయారు. కాంతం చంటిపిల్ల తల్లి కాబట్టి బలవంతం చేసి రాజీని 1-2 మాసాలు ఇంట్లో ఉంచుకున్నాను. ఆమె వెళ్ళిపోయేటప్పుడు, అన్నయ్యా! బాబును జాగ్రత్తగా చూసుకో. మునుపటిలా వదినపై నమ్మకం పెట్టుకోకు. ఇప్పుడామె పరిస్థితి గోడమీది పిల్లి వాటంలా ఉంటుంది. అనుభవం మీద చెబుతున్నాను. ప్రసాద్ను 1-2 సార్లు కసిరించి పారవేయడం, అనవసరంగా వాడి చెవులు మెలివేయడం గమనించాను. నేను కనపడేసరికి మాట మార్చి ఎక్కడ లేని ప్రేమ కనబచ్చింది వాడిపై. ఏమో అన్నయ్యా! లక్ష్మీ వదిన గుర్తుకు వచ్చినప్పుడల్లా బాబు పరిస్థితి వాడి భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం నన్ను పీడిస్తూ ఉంటుంది. ఒక్క విషయం నీకు నొక్కి చెబుతున్నాను. వాడు మీకు బరువని తోచినప్పుడు నేను వచ్చి తీసుకువెడతాను. వాణ్ణి మాత్రం అన్యాయం చేయవద్దు. ఇలా అంటున్నందుకు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను లక్ష్మీ వదినకు మాట ఇచ్చాను. అదేమిటమ్మా అటువంటి పరిస్థితి రానిస్తానా? అలాగవుతే బెంగే లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాంతం ఎంత చాకచక్యంగా నటించి ప్రసాద్ను నాచేత వెళ్ళగొట్టించిందో. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాపై అభిమానం గల వ్యక్తుల ముందు ప్రసాదు పై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించేది. మనసులో బాబును ద్వేషించేదేమో. అనుమానమెందుకు? ద్వేషించింది. ఆ తియ్యటి మాటలు, ఆ పొగడ్తలు. చిన్నవాడు సూర్యాన్ని దెప్పుతూ, తిడుతూ, నా ముందు ప్రసాదును పొగుడుతూ ఉండేది. మరికొంత కాలం గడిచింది. పిల్లలిద్దరూ స్కూలుకు వెళ్లాడమారంభించారు. ప్రసాదు వన్నీ తల్లి పోలికలే. వాణ్ణి చూసినప్పుడల్లా నా లక్ష్మీ గుర్తుకు వస్తూ ఉండేది. చదువులో అందరికన్నా ముందుండేవాడు. ఊరిలో పిల్లల వద్ద, పెద్దల వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు. వాడిపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూనే వాడిని నాకు దూరం చేసింది. లేనిపోని దొంగతనాలు వాడికి అంటగట్టేది. చెడ్డ పనులు చేస్తున్నాడని, చెడు మాటలు మాట్లాడుతున్నాడని చాడీలు చెప్పేది. మొదట్లో నేను నమ్మలేదు. వాడు చెడిపోతున్నాడని కంట నీరు పెట్టుకోవడం కూడా ప్రారంభించింది చివరకు. పైగా నేను జాగ్రత్త పడకపోతే నరలోకంలో ఉన్న తన అత్తయ్య మనసు క్షోభించిపోతుందని కల్లిబొల్లి కబుర్లు చెప్పేది. అంత పట్టుదలతో చెబుతూ ఉండడం వల్ల నిజమని నమ్మే పరిస్థితికి వచ్చాను నేను. ఈ విషయాలిలా ఉండగా చాలా కాలం తర్వాత రాజీ మా ఇంటికి వచ్చింది. ఆమెను మంచి చేసుకుని కొన్ని సందర్భాలలో ఆమెను కూడా నమ్మించింది. ప్రసాదు చెడిపోతున్నాడని. తల్లి లేని పిల్లవాడని, చిన్నతనం కావడం వల్ల అలా తుంటరి పనులు చేస్తున్నాడని సర్ది చెప్పి, ఉన్న కొద్ది రోజులు వాడిని ఆప్యాయంగా చూసి వెళ్ళిపోయింది. చివరకు కాంతం నా మనసు పూర్తిగా చెడగొట్టింది. ప్రసాద్ను ద్వేషించడం. వాడు కనిపించినప్పుడల్లా చీరాకు పడడం వరకు వచ్చింది నా పరిస్థితి. వాడు స్కూలు ఫైనలు వరకు వచ్చాడు. ఎన్నడూ లేనిది ఆ సంవత్సరం వాడిపై 1-4 సార్లు చేయి చేసుకున్నాను. పూర్వం వాడిని చూడందే ఏమీ తోచేది కాదు. కాని ఇప్పుడు వాడు కనిపిస్తే వళ్ళంతా తేళ్లు జరులు పాకే విధంగా తయారయ్యాను. నన్ను అలా తయారు చేసింది కాంతం. నేను ప్రసాద్ను తిట్టినప్పుడు, కొట్టినప్పుడు తను వాణ్ణి వెనకేసుకు వచ్చేది, లాలించేది, బుజ్జగించేది, వాడి బాగోగులను తను ఒక్కర్తే చూస్తున్నట్లుగా ప్రవర్తించేది. ఆ నటనతో ఆమె చెబుతున్నదంతా నిజమేనని, వాడి మంచి కోసరమే తాపత్రయపడుతుందని మూర్ఖంగా నమ్మాను. సర్వనాశనం జరిగిపోయింది. ఆ గ్రుడ్డి నమ్మకమే నా బిడ్డడిని నాకు దూరం చేసింది. జరగకూడని అనర్థం జరిగిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటన, అబ్బా! ఎంత పైశాచిక ప్రవర్తన! నా జీవితంలో మొట్టమొదటిసారిగా అలా ప్రవర్తించాను. ఊరి నుండి తిరిగి రాగానే బీరువాలోనే పెట్టిన 100 రూపాయల నోటు కనిపించలేదు. ఇంటా బయటా ప్రసాదు పై చాడీలు, నోటు పోయిందన్న కోపంతో కాదు, చెడిపోతున్నాడన్న కోపంతో కొట్టాను. వెళ్ళగొట్టాను. బుద్ధి తెచ్చుకుని భయంతో మసులుకుంటాడని, తను తీసినట్లు ఒప్పుకున్నట్లయితే పేచీ ఉండేది కాదు. రామయ్యతో తను ఆ నోటు తీయలేదని కబురు పంపించాడు. దాంతో నా అనుమానం మరీ బలపడింది. నా ముందు చెప్పకుండా మధ్యవర్తితో మంతనాలు జరిపించినందుకు అగ్గి బుగ్గయిపోయాను. నాలో అంత మొండి పట్టుదల, ఆవేశం ఎలా ప్రవేశించాయో ఏమో.
పాపం వాడు ఊరిలో ఉన్నంతకాలం నా పట్టుదల, బింకం సదలనే లేదు. వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత నా గంభీర్యమంతా సడలిపోయింది. తప్పు జరిగిందేమో నని అనుమానపడ్డాను. కాని వాడు ఆ దొంగతనం చేశాడనే నమ్మకం మాత్రం నన్ను వదలలేదు. అంత చక్కగా నేను నమ్మే విధంగా ప్లాను ప్రకారం జరిపించింది కాంతం. వాడు ఊరి నుండి వెళ్ళిపోయాక 2, 3 వారాలకు ఈ సంగతి చెల్లెలు రాజీకి తెలిసింది. వెంటనే పరుగెత్తుకు వచ్చింది. అపరిమితమైన కోపంతో ఇంట్లో కాలు పెడుతూనే నాతో పోట్లాట ప్రారంభించింది. అన్నయ్యా! నా అనుమానాన్ని నిజం చేశావ్. వాడినలా చిత్రహింసకు గురిచేసి ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయి? దీని వెనుక ఎవరి నటన? ఎవరి పట్టుదల ఎంతవరకు ఉందో నాకు తెలుసు. అయినా వాడిని ఇంటి నుండి వెళ్ళగొట్టే ముందు నాకు ఎందుకు తెలియజేయలేదు? నీకు నేను ఆనాడే చెప్పాను. వాడు మీకు బరువైతే నేను తీసుకువెడతానని. ఆనాడు తీయని కబుర్లు చెప్పావ్. ఈనాడేం చేశావు? చేసిన దానికి 4 రెట్లు అనుభావిస్తావ్. నీ ముఖం కూడా నాకు చూడబుద్ధి కావడం లేదన్నయ్యా. పెద్ద వదినకిచ్చిన మాట తప్పావు. ఆమె సంతానానికి ద్రోహం చేశావు. నీ ఇంట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను. వాడిని వేదికించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అదృష్టముంటే దొరుకుతాడు. లేకపోతే నా వాగ్దానం కూడా నీ కారణంగా నే కొరగాకుండా పోతుంది. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నే విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది. నేను కూడా వెనకకు పిలవలేదు. నాకు మాత్రం అభిమానం తక్కువ? ఆ తర్వాత ఆమె పాలేరు రామయ్యను సంప్రదించి ప్రసాద్ను గురించి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్ళిపోయిందట. ప్రసాద్ను వెతికించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని నాకు ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ విషయం అందరమూ మరిచిపోయాము. అప్పుడప్పుడు మనసులో మెదులుతూ ఉండేది. బింకంతో వాడు దొంగని మనసులోనే అసహ్యించుకునేవాణ్ణి. ఊరిలో పేరు ప్రతిష్టలు చెడగొట్టాడు చిన్నవాడు. దొంగగా పేరు తెచ్చుకుని ఎటో వెళ్ళిపోయాడు పెద్దవాడు. ఇక అక్కడ ఉంటే ఆ జ్ఞాపకాలు మనసులో మేదుల్తూ చీకాకు పరుస్తాయని, తెలిసిన వాళ్ళు ఊరికే అడుగుతూ ఉంటారని, నా వ్యాధికి అక్కడ సరైన వైద్యం అమరదని ఆలోచించి పట్నంలో కిరాయికు ఒక ఇల్లు తీసుకుని ఖర్చుకు కూడా వెనకాడకుండా జీవిత శేషమంతా ఇక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాను. ఆ భగవంతుడి దయవల్ల డబ్బుకు కొరత లేదు. ఇంటి నుండి తీసుకువచ్చిన డబ్బు నాకు నా జీవితాంతం సరిపోతుంది. కాంతం ఆ రోజు విషయాలన్నీ విడమర్చి చెప్పేంతవరకు నాకు ప్రసాదుపై కలిగిన అపోహ తీరనే లేదు. యదార్థం తెలిసి నప్పటి నుండి చేసిన దానికి బాధపడుతున్నాను. ఇప్పుడిక ఎంత బాధపడినా, తలబడుకున్నా ఫలితమేముంటుంది? నా కన్నబిడ్డడు నాకు దూరమై 10 సంవత్సరాలు గడిచాయి. అవును, గత జన్మలో ఏ తల్లి నుంచో బిడ్డను వేరు చేశాను. దాని ఫలితమే ఇది. ఈ మొండి బ్రతుకు ఇంకెంతకాలం సాగించాలో ఏమో? వాలు కుర్చీలో వెనకకు వాలి నీరసంతో నిట్టూర్చాను. ఏమండి రమణయ్య గారూ! ఎక్కువగా ఆలోచించనని నాకు మాటిచ్చి ఏదో దీర్ఘాలోచనలో పడినట్లున్నారే? ఏమీ లేదండి. ఎంత కాదనుకున్నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మీరు హెచ్చరించిన తర్వాత ఎక్కువగా ఆలోచించడం లేదు. మీకు అన్ని విషయాలు ఈరోజే చెబుతాను. ఈరోజు మీకు తీరికగా ఉంటుందా? ఓ, అలాగే. ఈరోజు ఆదివారం కదండీ. ఎలాగూ సాయంత్రం పూట ఆస్పత్రికి సెలవు. కానివ్వండి. మీ మనసులోని ఆవేదన మరొకరికి చెప్పుకుంటే మీ హృదయ భారం కొంత తగ్గుతుంది అన్నారు డాక్టరుగారు. మొదలు పెట్టాను. లక్ష్మి నా జీవితంలో ప్రవేశించినది మొదలు. ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ పూసగ్రుచ్చి నట్లు చెప్పాను. డాక్టరుగారు ఓపికతో అంతా విన్నారు. దీర్ఘంగా నిట్టూరుస్తూ, దయచేసి మీరు మీ ప్రసాదు పోలికలు చెప్పాలి. ఎందుకండి? వాడు కనిపిస్తాడన్న ఆశ రోజుకు సన్నగిల్లి పోతూ ఉంది. ముమ్మూర్తులా వాడివన్నీ వాడి తల్లి పోలికలే. ఎర్రగా, బలిష్టంగా కళగల ముఖంతో తీర్చిదిద్దినట్లుంటాడు. ఎటువంటి కఠిన హృదయం గల వారినైనా తన మాటలతో 5 నిమిషాలలో కరిగించగలిగే స్వభావం కలవాడు. నా కర్మ కాలి, చేరులారా వాణ్ణి ఇంటి నుండి తరిమేశాను నిర్దాక్షిణ్యంతో. వాడినొక గొప్ప డాక్టరుగా చేస్తానని నా లక్ష్మీకిచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేశాను. ఇలా తయారయ్యాను చివరకు. మీరు చెప్పిన లక్షణాలున్న డాక్టరొకరున్నారిక్కడ.
నా స్నేహితుడైన విశ్వం గారి రేఖా నర్సింగ్ హోంలో పనిచేసేవాడు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాడు. గా విశ్వం గారి ఇంట్లో ఉండే చదువుకున్నాడు. అతని పేరు కూడా ప్రసాదే. నాకన్నా పెద్ద చదువే చదివాడు. నా స్నేహితుడు విశ్వం గారి కుమార్తెనే ఇచ్చి వివాహం జరిపే నిర్ణయం కూడా జరిగింది. చాలా తెలివైనవాడు. ఎటువంటి గడ్డు కేసులనైనా చురుకుగా పరిశీలించి తగిన సలహాలనివ్వడంలో ఆరితేరిన వాడని అంతా అనుకుంటూ ఉండగా విన్నాను. ప్రత్యక్షంగా అతనితో పరిచయం ఏర్పడలేదు. చూస్తే మాత్రం వినయ విధేయతలు గల యువకుని లాగే కనిపించాడు. బహుశా అతను మీ ప్రసాదేనేమో. కాకపోవచ్చు కూడా. నిర్ధారణగా ఎలా చెప్పగలము? అయినా వీలు చూసుకుని ఒకసారి నా స్నేహితుని ఇంటికి వెడదాం. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. ప్రసాద్ మీకు కనిపించాడనే ధైర్యంతోటే మెలగాలి. విశ్వం గారి ఇంట్లో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. నాకు బ్రహ్మానందం కలిగింది. నిర్ధారణ జరగకముందే ఆ ప్రసాదు నా బిడ్డడన్నట్లుగా అనుభూతి కలుగసాగింది. ఆ తృప్తి, ఆ అనుభూతి నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. డాక్టర్గారు నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఆచూకీ తెలిసేసరికే మీరు ఎంతో బలాన్ని పుంజుకున్నారు. ఆ ప్రసాదే మీ బిడ్డడౌతే మీకు పట్టపగ్గాలుంటాయా? మీ నోటి చలువ వల్ల అలాగే జరగనివ్వండి డాక్టర్. మీ ఈ సహకారానికి జన్మాంతం రుణపడి ఉంటాను. మరిగా విశ్వం గారి ఇంటికి ఎప్పుడు వెడదామంటారు? నా మనసు నిలవడం లేదు. పట్టరాని సంతోషంగా ఉంది. చూడండి రమణయ్య గారూ! ఇప్పటి మీ పరిస్థితి ఎక్కువ సంతోషాన్ని కూడా భరించలేదు. అయినా అతను మీవాడు కాకపోతే ఈ ఉత్సాహమంతా మాయమవుతుంది. దయచేసి ఉద్రేకాన్ని తగ్గించుకోండి. విశ్వం గారు వారి కుమార్తెతో సహా తిరుపతి వెళ్లారు. వారు తిరిగి రాగానే మిమ్ములను వారి దగ్గరకు తీసుకువెడతాను. నేనిక సెలవు తీసుకుంటాను. చాలా సమయం గడిచిపోయింది. డాక్టరుగారు వెళ్ళిపోయారు. తాత్కాలికంగా నైనా నా హృదయం సంతోషంతో పొంగిపోయింది. ఆ ప్రసాదే నా ప్రసాదు కావాలని అలా జరిగితే తిరుపతిలో 7 కొండలవానికి అతి వైభవంగా కళ్యాణం జరిపిస్తానని మనసులో మొక్కుకున్నాను.